పెట్టడానికి ఈరోజు సమావేశం జరగడం జరిగింది. మొదటగా నేను ఈ మూసీ రివర్ ఫ్రంట్ గురించి 8 సెప్టెంబర్ 21వ సంవత్సరంలో ఇదే స్థానంలో ఇదే కుర్చీలో కూర్చొని ఆ రోజు నేను ప్రెస్ మీట్ పెట్టిన రోజు ఆ రోజే నేను చెప్పాను, మూసీ రివర్ ఫ్రంట్ వల్ల ఆ రోజు వరదలు వస్తున్నప్పుడు మూసీ రివర్ ఫ్రంట్కు చేయాల్సిన కార్యక్రమం ఏం చేయాలని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పుడు నేను చేసినటువంటిది ప్రెస్ మీట్ పెట్టిన అన్ని పేపర్లలో కూడా ఆ రోజు వచ్చింది. నేను కిషన్ రెడ్డి గారికి మీ ద్వారా ఒకటి అడుగుతున్నాను. మొట్టమొదటగా నిన్న రాత్రి పోయి తులసిరామ్ నగర్లో నిద్ర చేసేటప్పుడు సాక్స్ ఎందుకు, పౌడర్ ఎందుకు, 24 గంటలు కెమెరా ఎందుకు, పొద్దున్న లేచినావు బ్రష్ చేసినావు కిషన్ రెడ్డి గారు, మూసీలో పోయి కనీసం ఆ వాటర్ తోటి నోరు కడుక్కున్నావా? పోయి కనీసం మూసీ పక్కకుంటున్నా అంటారు, మరి మూసీ వాటర్ తోటి స్నానం చేయొచ్చు కదా కిషన్ రెడ్డి గారు. అది చేయకుండా ఈరోజు రేవంత్ రెడ్డి గారు వారి ప్రభుత్వం మూసీ ప్రక్షాళన చేయాలని చెప్పి కంకణం కట్టుకొని మూసీ రివర్ ప్రాజెక్ట్ గురించి చేసి ఈ మూసీ రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అనేది ఎప్పుడు వచ్చింది? 2017లోనే ఆ రోజు కేసీఆర్ గారు చేసిన దాన్ని ఆ రోజు 665 కోట్లు 1600 కోట్లు ఆ రోజు శాంక్షన్ చేసింది. ఆ రోజు నేను 21 సంవత్సరంలో అడిగినప్పుడు దానిపైన ఒక్క పైసా కూడా ఖర్చు చేయలేదు. నేను అడుగుతున్నాను కిషన్ రెడ్డి గారు, సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యునిగా నువ్వు ఉన్నావు, ఈరోజు కేంద్ర మంత్రిగా ఉన్నావు. నేను సికింద్రాబాద్ పార్లమెంట్ వాస్తవ్యుడిగా అక్కడ ఉన్న ఓటర్గా నేను అడుగుతున్నాను, మూసీ రివర్ సికింద్రాబాద్ పార్లమెంట్లో ఎంతవరకు పోతుంది అనేది నువ్వు చెప్పినావా? ఇప్పటి వరకు కనీసం ఎన్ని కిలోమీటర్లు పోతుందో ప్రవహిస్తుందో నీకు చెప్పినావా? కనీసం 6 నుంచి 7 కిలోమీటర్లు సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి ప్రవహిస్తుంది మూసీ. నువ్వు పార్లమెంట్ సభ్యునిపై కనీసం 7 సంవత్సరాలు 6.5-7 సంవత్సరాలు అవుతుంది. కేంద్ర మంత్రిగా ఉన్నావు, మరి మూసీ దానికి ప్రక్షాళన కోసం ₹1 కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొచ్చినావా? కనీసం ప్రయత్నం చేసినావా? చెయ్యకుండా ఈరోజు ఏదో ప్రజల ముందు మభ్య పెట్టడానికి ఈరోజు నువ్వు ఒకరోజు పండుకొని నువ్వు ఉంటాను. నేను మీ ద్వారా కిషన్ రెడ్డి గారిని సవాల్ చేస్తున్నాను. సికింద్రాబాద్ నేను ఉండేది హిమాయత్ నగర్, అంటే మూసీ పరివాహక ప్రాంతం. నా హిమాయత్ నగర్ ఇంటి దగ్గర నుండి కనీసం 1/2 కిలోమీటర్ ఉంటుంది. నేను 3 నెలలు అక్కడ ఉంటాను. నువ్వు కూడా రా. మూసీ పరివాహక ప్రాంతం అభివృద్ధి చేయడానికి ఎంత అవసరం ఉందనేది నీకు చూపిస్తాను, అక్కడ ప్రజల ద్వారా చూపిస్తాను.